గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తప్ప రైటా అనే దాని గురించి వీడియో చేస్తున్నా. చదువుకుంటున్నాడని విద్యాబుద్ధులు చెప్పించి తండ్రి ఉద్యోగం చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలకి మంచిగా పెళ్లి చేసి కొడుకు కూడా దారిలో పెట్టాలని ఆలోచన చేసి ఆ తండ్రి కొడుకు పెళ్లి చేస్తాడు. దీంట్లో తండ్రి స్వార్థం అనుకోండి, తండ్రి తప్పు అనుకోండి, ఎదుటి వాళ్ళు బలైపోయారు అన్న దాంట్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తప్పు అయితే కావచ్చు, వాళ్ళకి అన్యాయం చేసే సంగతి. కానీ ఆ తండ్రి రైటే చేశాడని నేను అనుకుంటున్నాను ఈ సమాజంలో. ఎందుకంటే ప్రతి ఒక్క తండ్రి కూడా తన కొడుకు మంచివాడే, పక్కన వాళ్ళు మంచివాళ్ళు కదా అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. నేను కూడా అనుకుంటాను నా కొడుకు మంచివాడని. కానీ ఎదుటి వాళ్ళకి రైట్ రాంగ్ కావచ్చు, అది రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, వీడు ఉద్యోగం చేస్తున్నాడు, రిటైర్డ్ అయ్యాడు, పెన్షన్ వస్తుంది, హ్యాపీగా ఉన్నాడు. కొడుకుకు 28-29 సంవత్సరాలు వచ్చాక వాడే చేస్తాలే అని జలసాగా తిరుగుతుంటే వాడు తిరిగేవాడికి ఇంకొక బండి కూడా తీసిస్తాడు. వాడి ఖర్చులు కూడా సంపాదించుకోకపోయినా కానీ వాడికి ఆ బండి తీసిచ్చాడు. బండిలో పెట్రోల్ ఎట్ట వస్తుంది ఇవన్నీ ఏమో ఆలోచించకుండా తీసిచ్చాడు. వాడు ఏదో ప్రేమగా అడిగాడు. అక్కడ ముగ్గురు ఆడపిల్లలకి గ్రాండ్గా, ఇద్దరు ఆడపిల్లలకి గ్రాండ్గా పెళ్లి చేశావు కదా, ఒకరంటే వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. మరి నాకు నాకేమైనా తీసిచ్చా, ఒక బండి తీసిమన్నాడు. బండి తీసిచ్చే కడకన్నా బతుకు తెరు చూపిస్తే వాడు బాగుపడతాడు కదా. కానీ అక్కడ తండ్రి ఏం చేశాడు, కొడుకు అడక్కడక్కడ నోరు తెలిసాడు కానీ బండి తీసిచ్చాడు. ఆ బండి తీసిన కొడుకు సంపాదన చేత కానీ కొడుకు ఏం చేశాడు, టక్క చేసి బూటేసి స్టైల్గా తిరగటం రావటం, దాంట్లో పెట్రోల్ మళ్ళీ అక్కడెక్కడ అప్పులు చేయటం. ఇక్కడ ఇట్లా తిరిగే కొడుక్కి ఆ తండ్రి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత వాడు ఈ తిరగటంలో రోజుకి కొత్తగా అమ్మాయిలతో మాట్లాడటం, ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్లు, ఇంట్లో మాట్లాడుతున్నాడు కదా. తల్లిదండ్రులకు తెలుసు కదా, వాళ్ళ ఆడపిల్లలకు కూడా తెలుసు కదా, వీడు పొదుగుల అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, రేపు వచ్చిన అమ్మాయి వీడితో ఎలా కాపురం చేసింది, మనకేంత టార్చర్ పెడుతున్నాడు అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి. కానీ కొడుకు బాగుండాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకుంటే తప్పు. కానీ అక్కడ ఏం జరిగింది, ఆ కొడుకు ఎవరు పిల్లనివ్వకపోతే ఇక ఏదో చిన్న లోపం, నానమ్మలో ఉన్న లోపాన్ని పట్టుకొని మనవరాలు చేసుకోవడానికి ఈ బ్రోకర్ చెప్పిన మాటని వస్తారు. ఎందుకంటే ఈ కొడుకు బాధ్యత తొగదించుకుంటే ఇంకా వాళ్ళే పడతారు ఈ పీకులాటని ఆ తండ్రి అనుకుంటాడు. అంటే బాధ్యత నుంచి తప్పుకోవటం అంటారు. కానీ ఎట కుదరదు కదా. నిజం అనేది నిలకడ మీద తెలిసింది. ఎవరు పిల్లలైనా సరే, దీంట్లో మీరు కూడా అంటారు మీకు కొడుకు ఉన్నాడు కదని. ఎవరైనా సరే తన కొడుకు బాగుండాలని వాడి ప్రవర్తన తెలిసి కూడా వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే సమాజం కోసమని ఆ కాపురాలు, ఆ పెళ్ళిళ్ళు నిలబడవు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. పైగా సంపాదన లేని కొడుకు పెళ్లి చేయడం ఇంకా ప్రమాదము. ఇక్కడ సంపాదించుకుంటూ జలసాలుగా తిరిగేవాడు ఒక టైపు, సంపాదన లేకుండా తల్లిదండ్రుల ఆస్తుల మీద ఖర్చు పెడితే తప్పులు చేస్తే తిరిగేవాడు ఒక రకం. ఈ సంపాదించుకుంటా జలసాలు చేసి తిరిగేవాడు వాడు, ఎందుకంటే వాడు చేసిన తప్పుకి వాడు సంపాదించుకున్న డబ్బునే కోల్పోతాడు. దానివల్ల వాళ్ళు ఎప్పుడైనా పరివర్తన చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు సంపాదనే చేతకనుడికి పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. అయితే ఈ వీడియో మీరు అన్నట్టుగా ఇలా చెప్తుంటే మీరు చెప్పేది కరెక్ట్గా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఆ తల్లిదండ్రి కొడుకు మారుతాడు అనుకోవడం తప్పులేదు. కానీ ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారనే ఆలోచన కానీ ఉంటే అతనికి పెళ్లి చేయరు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నీ కూతురు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అల్లులతో సౌఖ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళే కాబట్టి కదా నువ్వు ఆలోచన చేసావు. అలాగని దారి తప్పి నీ కొడుకు ఉద్యోగం సద్యోగం లేనివాడికి పెళ్లి చేస్తే వాడు ఎలా పోషిస్తాడని, నువ్వు పెళ్లి చేయాలని, నా కొడుకు బాగుండాలి పిల్ల పాపలతోని సమాజంలో నీ హోదా కోసం, నీ స్టేటస్ కోసం పెళ్లి చేసావు. వాడేం దబ్బిడి సంపాదించలేడు. సంపాదించిన చేతగాడు ఏం చేస్తాడు, ఫ్రెండ్స్ని ఇళ్ళకి తీసుకొస్తాడు, ఫ్రెండ్స్కి ముందు సప్లై చేస్తుంటాడు వాడి ఖర్చుల కోసం. అంటే వీడు సప్లై చేస్తే తీసుకొచ్చి ఇస్తుంటే సర్వీస్ చేస్తే వాళ్ళు వీడి ఖర్చులు డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఏ ఫంక్షన్లకు కూడా సర్వీస్ చేయడం ఇట్లా అలవాటు పడతాడు. కానీ వాడు చేసేది కూడా కష్టమే. కాకపోతే ఇది సులభమైన పని అనుకుంటాడు వాడు. ఇది కూడా అందరి చేత చీచి అనిపించుకుని చేసే పని ఇది. అదే కనుక వాడు కష్టపడితే కలిగితే బాగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి ఆ కష్టాన్ని తండ్రి అలవాటు చేయాలి, సోమర్థాన్ని అలవాటు చేయాలి. ఒక బైక్ తీసిచ్చే బదులు ఒక జెరాక్స్ మిషన్ పెట్టిస్తే రోజుకి 600-700 వస్తాయి నమ్మకంగా. ఇప్పుడు ఈరోజు ఈ ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతుంటే వాళ్ళు పోపిస్తారు, మనం తాగుతున్నాం, వాళ్ళు పెట్టిస్తారు, మనం తింటున్నాం, వాళ్ళు రమ్మన్నాడు కాడకల్లా పోతున్నాం. ఈ ఆడపిల్లకాయలకి చాటింగ్ చేయటం, ప్రేమించి పెళ్లి చేసుకున్న సపోర్ట్ చేయటం, ఇట్లా రోజుకి ఏదో ఒక విధంగా పనులు జరుగుతాయి. ఎంతకాలం జరుగుతాయి? ఇలాంటి పనులు చేస్తే వాడు పై ఖర్చులు సంపాదించుకుంటూ ఉండాలి. తండ్రి ఆరా పెట్టాలి. పెట్టినా వాడిని మాటలు లేదంటే అక్కడి నుంచి నువ్వేం చేయాలి, వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. నీ బతుకు నువ్వు బతుకుపోరని పెళ్ళికి ముందే. కానీ వీడేం చేస్తాడు తండ్రి, పెళ్లి చేసి కోడలతో చెప్తాడు నీ కొడుకు నువ్వు తీసుకో బయటికి.
ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కరెక్ట్ కాదు కదా. కానీ సమాజం ఏమంటుందంటే భర్త ఎట్టాటోడైనా భరించు అంటది. అస్సలు ఒక 20,000 30,000 సంపాదిస్తూ నేను చెప్పాను కదా, ఒకడు సంపాదించుకుంటూ ఏదో పనులు చేస్తుంటాడు అంటే వాడు ఎప్పుడైనా తెలుసుకోవడానికి అవసరం. ఎందుకంటే వాడు డబ్బునే వాడు ఖర్చు చేసుకుంటున్నాడు కాబట్టి వాడిలో పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడి పెట్టకపోయినా వాడు సంపాదించిన డబ్బులు ఫ్రెండ్స్ ఖర్చు పెట్టడం, గర్ల్ ఫ్రెండ్స్ ఖర్చు పెట్టడం, ఇలా టూర్లకు వెళ్ళటం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. అంటే తల్లిదండ్రులు పట్టించుకుంటే వాడి డబ్బు వాడి తల్లిదండ్రులు ఆశించుకుంటూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఎప్పటికైనా మారుతాడు. వీడు తల్లిదండ్రులు డబ్బులు కాజేస్తూ అప్పులు చేస్తూ నాకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది చెప్పి డబ్బాలు చెప్పుకొని తిరిగే వాడికి పెళ్లి చేస్తే వీడు పొద్దుగుకులు ఫోన్లో భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయిలతో వేరే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వచ్చిన అమ్మాయి ఉంటుందా? ఉండదు కదా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నారు? అమ్మాయిదే తప్పు అన్నారు, అమ్మాయి తల్లిదండ్రులే తప్పు అన్నారు. వాళ్ళ దగ్గర ఏం స్తోమతుందని వీడిని సాగుతారు. సాగలేనప్పుడే కదా వగదించుకునేది. ఆ వగదించుకునే స్తోమత కూడా ఉండదు ఒక్కొక్కరికి. అందుకనే మీ కొడుకు దారి తప్పిన సంగతి మీకు తెలుసు, తల్లిదండ్రులు ఎవరికైనా కానీ. నన్ను కూడా అంటారు నీకు కూడా కొడుకున్నారు కదని. నా కొడుకు ఒకవేళ దారి తప్పున్నాడని నాకు అనిపిస్తే నేను కొంతకాలం పెళ్లి చేయకుండా ఆపేస్తా వాడికి. ఎందుకంటే వాడు ఉద్యోగం చేసుకుని వాడు ఖర్చు పెట్టుకుంటే బయట ఉన్న పిల్లకాయలు ఎలా ఉంటారు మనకు తెలియదు కదా. మన దాకా మంట సురుకు వచ్చినప్పుడు మనకు తెలిసింది. మీరు అనేది ఏంటంటే రేపు మీకు కూడా కొడుకున్నాడు కదా అంటాడు. ఉన్నారు కాబట్టి ముందు చూసి అనుభవం వచ్చింది కదా మాకు రెండో వాళ్ళకి. అలా ఉంటే మేము వివాహాలు చేయడం ఆపేస్తాం. కానీ మీరు చేశారు, మీరు తల్లిదండ్రులుగా మీరు చేసి రైట్ అంటున్నారు. ఎలా రైట్ అయితే చెప్పండి? పక్కన భార్యని పెట్టుకొని పొద్దుగుకులు అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటే ఏ భార్య ఉంటుంది పట్టించుకోకుండా? పొద్దుగుకులు తాగొచ్చి తిరిగి వచ్చి ఇంటికి వచ్చి పనుకుంటుంటే ఎవరుంటారు? అంటే మీ పిల్లల ప్రవర్తన మీకు తెలిసినప్పుడు వాళ్ళ తోడపుట్టిన అక్కచెల్లెలకి వాళ్ళ భావాలకు కూడా తెలుసు. ఏ కాడికి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇలా దరిద్రం అందులేసి ఇంకొక అమ్మాయి గొంతుకొచ్చి జీవితం నాశనం చేస్తే వాళ్ళక తగిలించుకున్నారని వాళ్ళే చూస్తారని చేస్తారు. కానీ ఈ అట్టాటోళ్ళు కొద్దిమంది ఉంటారు 100లో. అమ్మాయి పద్ధతి అనేది ఎట్టి పరిస్థితులు నిలబడదు, పనికి మాలనది అయితే నిలబడింది. ఈ మాట అంటున్నాను కోప్పడదు. ఎందుకంటే ఎట్ట సంపాదించినప్పుడు ఇంకేం చేస్తారు వాళ్ళు చెప్పండి? నిలబడాలంటే మీరే చెప్పండి ఆప్షన్. కూడు పెట్టకుండా ఇంట్లో బంధించేసి నువ్వు సంపాదించి పెట్టు అంటే ఎలా సాధ్యమవుతుంది? పెద్ద చదువు లేని అమ్మాయిని చేసుకొని ఒకవేళ సంపాదించిన 10,000 12,000 వస్తాయి. దాంతో వీడి ముందుకి లెక్కలు తెలిపోతాయి. సాధారణమైన ఇంట్లో వీళ్ళు బాడుకుంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఒక రేకుల ఇంట్లో ఉండి అక్కడిక్కడ సర్దుకొని బతుకుతూ ఉంటే అటు ఒక ముద్ద వేస్తారు. లగ్జరీకి ఎక్కడ తగ్గకూడదు, జలసాలకి ఎక్కడ తగ్గకూడదు. అట్టాడు కొడుకు పెళ్లి చేసి మేము రైట్ అనే తల్లిదండ్రులు కరెక్టా? కొడుకు సంపాదించకుండా జలసాలు చేస్తూ తల్లిదండ్రులు పట్టించుకుంటూ తిరిగే కొడుకు కరెక్టా? వీడు సంపాదించి జలసాలు చేసుకుంటున్నాడు, వీడు తల్లిదండ్రులు పట్టించుకోవాలా? వాడేమో వాడు జలసాలు చేస్తున్నాడు, వాడు తల్లిదండ్రులు సొమ్మంతా కాజేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు రైటు? ఇది ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఇలా జరుగుతుంటాయి. ఆలోచన చేయండి. మీ కొడుకు ప్రవర్తన కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అనవసరం. ఇంకొక అమ్మాయి జీవితాన్ని గొంతు కోసి మళ్ళీ వాళ్ళ మీద పగా ప్రతీకారం తెచ్చుకుంటూ మీ ట్రాప్లో వాళ్ళు పడలేదని చూసుకుందాం చేసుకుందాం ఏం జరిగిందో చూద్దాం అంటే ఏం జరిగింది? పెళ్లి చేసి ఆడపిల్ల కన్నీటి బొట్టుకి కారణమై ఈ జన్మలా కాకపోయినా జన్మల ఆ ఆడపిల్ల కంటి నుంచి రాలే ప్రతి ఒక్క కంటి బొట్టుకి వారి కుటుంబ సభ్యులు పర్యాసనం అనుభవించాలి. ప్రస్తుతం మీరు బాగున్నప్పటికి కూడా చెప్తున్నా, ప్రస్తుతం బాగున్నప్పుడు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో ఎక్కడికైనా దేవస్థానాలు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయికి మీ అల్లుడు లేదా, మీ అమ్మాయి పెళ్లి చేయలేదా, ఇంకా ఎందుకు చేయలేదని అడుగుతుంటే ఆ అందరు నలుగురిలో ఆ పిల్ల పడే వేదన, ఆ ఉద్యోగానికి ఎక్కడన్నా కాస్త బతుకు తెరువు కోసం ఉద్యోగానికి అక్కడ వాళ్ళు ప్రశ్నించే సమాజంలో ప్రశ్నించేదానికి ఇళ్ల మధ్యలో ఇళ్ల పక్కలో అందరితో పలకకుండా ఒంటరిగా ఎందుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు? మీరు చేసిన తప్పుకి అవతలలో శిక్ష అనిపిస్తున్నారు. అది నేను అనేది ఏంటంటే నీకు కొడుకున్నాడు కదని చెప్పి చాలాసార్లు అన్నారు మీరు. నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు కూడా జలసాల తిరుగుతాడు, కానీ వాడు సంపాదించుకొని తిరుగుతాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, మమ్మల్ని అడగడు. కాకపోతే వాడికి వాడు చెప్పిన మాట దారికి వచ్చేదాకా మేమైతే పెళ్లి చేయము. వాడు దారికి వచ్చేదాకా మేము పెళ్లి చేయము. ఎందుకంటే వాడు ఒక జలసాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అని అది అనుభవించని. 30 సంవత్సరాలు అనిపిస్తాడు, 31 సంవత్సరం, 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి లేకపోతే అప్పుడే పెళ్లి కావాలంటాడు కదా. అప్పుడు చేయటం కరెక్ట్. ఎందుకంటే వాడు ఒక జీవిత పాఠశాలలో నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటాడు ఏది నిజమా ఏది నమ్మకం. ఒకరొక నమ్మటం, మోసపోవడం, మళ్ళీ కొత్త వాళ్ళు నమ్మటం, ఇదే ప్రపంచం అనుకొని తెలుసుకొని అది పూర్తయ్యేదాకా ఆగండి, వెయిట్ చేసి చేయండి. అంతేకాని తొందరపడి సమాజం కోసం పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు నిలబడరు. ఈ మధ్య సంఘటనలు చూస్తున్నారు కదా. ఒక అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకుండా చేస్తే భర్తను చంపించింది, భార్య భర్తను చంపించింది, భర్త భార్యను చంపిస్తున్నాడు.
ఇలాంటి ఇన్ని సంఘటనల కారణం కూడా తల్లిదండ్రులు ఒక విధంగా చెప్పాలండి. నీ కొడుకు ఉద్యోగం చేసుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో చిన్నప్పటి నుంచి కష్టాలు పెరిగాడు, వాడు కష్టంతో వాడు ఖర్చు పెట్టుకుంటాడు, కొన్ని రోజులు వదిలేయండి, వాడిని దారికి తేవాలని ప్రయత్నం చేయగలండి. చేస్తే ఇబ్బంది పడతారు. మీరు ఎట్టగొట్ట వాడికి ఎట్టగొట్ట పెళ్లి చేస్తే మీ మాటని చేసుకుంటాడు వాడు, కానీ వాడి యొక్క ఆగిపోయిన కోరికలు విధానాలు ఏముంటాయో అది తెలుసుకోలేడు. ఇది కూడా ఒక జీవిత పాఠశాలే. ఎన్ని సంవత్సరాల కంటే 30 సంవత్సరాలు తెలుసుకుంటాడేమో, 31, 32, ఈ రోజుల్లో 35, 40 సంవత్సరాలతో కూడా పెళ్లి చేసుకుంటాడు. 40 దాకా పెళ్లి వయసు ఈ రోజులు. మా రోజుల్లో అయితే 28 అంటే ఓవర్. ఆ రోజుల్లో 28 సంవత్సరాలు పెళ్లి కాబట్టి ఇంకా పెళ్లి కాదు, ఇంక పెళ్లి కాదనేవారు. 35 సంవత్సరాల దాకా వెయిట్ చేయండి, ఇక ఆ తర్వాత వాడు మారితే పెళ్లి చేయండి, మారకపోతే వదిలేయండి, ఏమైంది? జలసాగా తిరుగుతూ ఉంటాడు. పెళ్లి కాకపోతే వచ్చే నష్టమే లేదు, కానీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయడమే కష్టం. ఇది తప్పు నేను చెప్పేది. నీ కొడుకు పెళ్లి కాకపోతే వచ్చే నష్టమే లేదు, బలంతాన వాడు పెళ్లి చేసి ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం తప్పు. ఇది ఈ వీడియో. అంటే ఆ తండ్రి చేసింది కరెక్టే, కొడుకు మారడని తెలిసి కూడా చేయడం తప్పు. నాకు కొడుకున్నాడు, కానీ నేను నా కొడుకు పెళ్లి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వాడు సంపాదించిన వాడు చేయట్లేదు, ఎందుకంటే వాడికి ఇష్టం లేదు. పెళ్లి చేస్తే వాడు చెప్పిన మాట అంటే మేమన్నా వాళ్ళకి కోడలకు సపోర్ట్ చూసుకునే స్థాయి వచ్చినప్పుడు చేస్తాం. అది నా కొడుకు నేను సపోర్ట్ ఎట్టి పరిస్థితులు చేయను. నా కొడుకు రాంగ్ రూట్లో ఉండి కట్టుకున్న భార్య సక్రమం దొరికితే కోడలకు సపోర్ట్ చేస్తాను, కొడుకు అయితే నేను చేయను. ఈ విషయంలో మా అత్త మామ గ్రేట్. ఇది ఇద్దరు తండ్రులు కదా, దీంట్లో రైట్ ఏందో రాంగ్ ఏందో చెప్పండి. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా లేకపోతే రైట్ ఉందా అంటే చాలామంది ఏంటంటే మాదే తప్పు అన్నారు కాబట్టి మేము ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇది పార్ట్ 7 అనుకోండి. పార్ట్ 7 అంటే డైరెక్ట్ దాన్ని కంటిన్యూ చేయకుండా పార్ట్ 7లో ఒక భాగం ఇది ఈరోజు వీడియో. దారి తప్పి తిరిగే కొడుక్కి పెళ్ళి అయితే చేయొద్దు. వాడు సంపాదించుకుంటాడు, ఎంజాయ్ చేసినో చేయనండి, కొన్ని రోజులు వాడికి ఎంజాయ్మెంట్ అయిపోద్ది. కానీ వాడు మధ్యలో వాడు పూర్తిగా అదేం తెలుసుకోకుండా మనం కానీ పెళ్లి చేసేస్తే వాడు లోక జ్ఞానం రాదు. వాడికి ఏ కాడికి వాడు ఆ కోరికలు అనేది వాడు ఎమ్మడ తిరుగుతానంటే తిరగాలి. అలసిపోయి ఒళ్ళని పులిసేదాకా తిరగనేయండి, తిరగనిచ్చి ఆ తర్వాత పెళ్లి చేయండి. ఇప్పుడు మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నాడు. మా అబ్బాయి కూడా 29 సంవత్సరాలు వయసు వచ్చింది, 28 నిండా 28. వదిలేసే చేయరాని. పెళ్లి చేయమంటావరా అంటే నాకు వద్దు నాన్న అన్నాడు. నా నిబంధన పెట్టగానే చేయని. వాడు ఇప్పుడు వాడి కాడికి సమాజాన్ని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాడు. వాడంతా వాడు తెలుసుకునేదా కాగదాం. 30 సంవత్సరాలు, ఇప్పుడు 28, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేద్దాం 30, ఇంకా తర్వాత ఇంకొక సంవత్సరం కూడా వెయిట్ చేద్దాం 31. అప్పుడు కానీ కాకపోతే ఈడేం సంపాదించుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. వాడేది పని పాట లేకుండా అత్తగారి మీద ఆస్తుల మీద, తల్లిదండ్రుల ఆస్తుల మీద బాధపడి బతికేవాడు ఎప్పటికీ మారడు. ఇది ఎందుకంటే వాడికి పని చేయటం, పని దొంగ, పని కన్నా వాడి సోమర్తనం వచ్చేస్తుంది. వాడు మధ్యాహ్నానికి ఏం తిందామా, సాయంత్రానికి ఏం తిందామా, టచ్చింగ్లోకి ఏందా, వాడు ఆలోచన అంతా ఈ టచ్చింగ్ కిచ్చింగ్ వీటిలో ఉంటుంది. ఎక్కడ ఎవరి మీద తిని శతకోపం పెడతామా,